హాయ్ నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. కానీ ఇటు సైడ్ చూసుకుంటే అటు హీరోయిన్ ఫాదర్ అండ్ మదర్ క్యారెక్టర్స్ చేసినటువంటి అంజి గారు కావచ్చు, లేదంటే సత్యకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి అంటే పర్ఫెక్ట్ నమ్మేస్తారు. అంత క్రెడిట్ శివానికి. శివాని నరేషన్ ఇచ్చాము, వీఆర్ లుకింగ్ ఫర్ యువర్ మామ్స్ క్యారెక్టర్ అన్నట్టు మాటల్లో చెప్తే నేను ఒక యాడ్ చేశాను, సత్యకృష్ణ గారు నాకు మదర్ కింద చేశారు దాంట్లో. అంటే అవునా పర్ఫెక్ట్, రీసెంట్ పిక్చర్స్ ఉంటే పంపిస్తావా అంటే చూపించింది, పర్ఫెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాము, వెళ్ళిపోయాను. బికాస్ ఈజ్ అ గుడ్ యాక్టర్, ఆవిడ ఎప్పటి నుంచి ఉన్నారు. సో ఐ స్పోక్ టు హర్ ఆన్ కాల్, సెట్ లో కలిసాను. ఇంకా ఈ హీరోయిన్ వాళ్ళ మదర్ కి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి 13 years ఏజ్ గ్యాప్ ఉంది. ఆన్ స్క్రిప్ట్ ఇట్స్ దేర్ డైలాగ్ వర్జన్ లో. సో అలా. అండ్ కమింగ్ టు ఫ్రెండ్స్ అండి, ఇంకొకటి చాలా కోర్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు మీ సినిమాకి. ఫ్రెండ్స్ ని పిక్ చేసుకోండి, ఇటు జెంట్స్ సైడ్ నుంచి ఉన్న మౌలి ఫ్రెండ్స్ కావచ్చు, జయకృష్ణ అండ్ నిఖిల్ కావచ్చు, లేదా అటు నుంచి తను పద్మిని, రైట్, పద్మిని కావచ్చు. అంటే వీళ్ళకి కూడా ఆడిషన్స్ జరిగినాయా బాగా ఎక్కువ? అండ్ ఫైనల్ చేయడానికి ఏంటి రీజన్స్? పద్మినిని పిలిచినప్పుడు ఆడిషన్ చేసినప్పుడు 2 roles కి ఆడిషన్ చేద్దాం అనుకున్నాం. బై ఐ సా హర్ ప్రొఫైల్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఇది కనిపించగానే ఈమె లుక్స్ పరంగా ఫ్రెండ్ కే పర్ఫెక్ట్ అనుకొని ఆడిషన్ చేసాం. ఆమె గొంతు కూడా ఈ మధ్యన నాకు తెలియదు బయట ఎలా, ఇప్పుడు ఈ మధ్యన కొంచెం సన్నగా అయింది కానీ సాఫ్ట్ అయిపోయింది కానీ చాలా రఫ్ గా ఉండేది ఆవిడ గొంతు. ఆడిషనింగ్ ఆవిడ చేసినప్పుడు చాలా పెద్ద ఆవిడ గొంతులా ఉంది, పర్ఫెక్ట్. ఆమె 5 ఏళ్ళు పెద్దది, వీళ్ళకన్నా రౌడీ ఫ్రెండ్ 5 ఏళ్ళు పెద్దది, పర్ఫెక్ట్ ఉంటుంది ఈ అమ్మాయి. ఫస్ట్ ఆడిషన్ చూసాం, నేను ఒకటి చూసుకుంటాను ఆడిషన్ అప్పుడు, డైలాగ్స్ ఇచ్చినప్పుడు యాజ్ డైలాగ్స్ చెప్పిందా, నేను కావాలని కొన్ని కరెక్షన్స్ చెప్తా, ఇలా కావాలి అలా కావాలని. ఓకే, ఆ కరెక్షన్స్ ఇమీడియట్ గా అర్థం చేసుకొని చేశాను. ఓకే అంతవరకే. ఈ 2 చేస్తే నాకు చాలు అంతే. అది పద్మిని కరెక్షన్స్ కూడా చెప్పలే అమ్మాయికి, మాట్లాడినప్పుడు కరెక్షన్ చేసినా చేయకపోయినా పర్లేదు, పర్ఫెక్ట్ ఉంది, తీసేసుకున్నా. పద్మిని వెరీ ఫాస్ట్ పిక్. నిఖిల్ అండ్ జయకృష్ణ రోల్ కి 30-40 మందిని ఈజీగా పిలిచుంటాం. అంకుల్ మధు ఎవరు చేయలేదు, ఆల్మోస్ట్ లైక్ సెకండ్ హీరో. సినిమా అంత ఉంటాడు, సగం జోకులు అబ్బాయిదే. అబ్బాయి క్యారెక్టర్ ఏమట్టుకో అటు ఇటు అయినా లేచిపోతాం. ఆబ్వియస్లీ అతను ఇచ్చిన టైటిల్ తోటి కొన్ని వెబ్సైట్ వాళ్ళు సేమ్ అదే టైటిల్ పెట్టుకొని దట్స్ దేర్ ఆన్ స్క్రిప్ట్. కానీ ద వే హీ టోల్డ్, అవును, మీకు బయటకు చూపించలేను కొన్ని ఆడిషన్లు, నాకు అది గిల్టీ ప్లెజర్. ఆడిషన్లు ఎంత వరస్ట్ యాక్టింగ్ చేస్తారంటే రాసిన డైలాగ్ దరిద్రంగా చెప్తారు. దెన్ యుల్ నో ద వాల్యూ ఆఫ్ యాక్టర్, వాల్యూ ఆఫ్ యు నో ద వాల్యూ ఆఫ్ మౌలి, జయకృష్ణ అన్ని చూసాక దారుణం అండి. మౌలి ఫస్ట్ నుంచి మౌలి ఉన్నాడు, మౌలికి కష్టపడాల్సిన అవసరం లేదు, మౌలి చేశాడు. మౌలి నేను 4 months తిరిగాము, మాట్లాడుకున్నాము. నాకు ఒక ఆడిషన్ లో 1 minute చేశాడు మోనోలాగ్, పర్ఫెక్ట్. కరెక్షన్స్ చెప్పాడు, నేను నేను నరేషన్ ఇచ్చాను, ఒక మోడ్యులేషన్ చెప్తాను, దానికి 70% మ్యాచ్ చేశాడు ఫస్ట్ ఆడిషన్ లో. దెన్ మిగతా 30% ఇంకా 3 months టైం ఉంది, వీ కెన్ గెట్ ఇట్ ఆఫ్. జయకృష్ణది చాలా టఫ్. ఆ అబ్బాయి విలువ నాకు ఆ రోజు తెలిసింది. తను నవ్వకూడదు, బట్ తను చెప్పే డైలాగ్ మనకి నవ్వు రావాలి. లాగ్ లో మాట్లాడాలి అబ్బాయి. ఏంది మీ డాన్స్ వేస్తుండా అంటాడు, అది ఒక టైమింగ్ లో చెప్తే గానీ అవ్వదు. అవును, పాపం రా అంకుల్, గోపాల్ రా అంకుల్, ఏం చెప్పగలం కన్నారా, పెద్దోడు 420 అయితే చిన్నోడు 840 ఉండగా అంటే. సో దట్ గై అంటే అబ్బాయికి ఒక పర్సనాలిటీ ఉంది. అబ్బాయి యాక్చువల్ పర్సనాలిటీ ట్యాప్ చేయలేము. నేను ఇదంతా సినిమాలో క్యారెక్టర్ లాగా బిహేవ్ చేశాడు. అబ్బాయికి ఒక యాక్టివ్, దీంట్లో చాలా సోబర్ ఉంటాడు. మధు ఇలా కూర్చుంటాడు ఎప్పుడు, ఏంది అంటాడు. జనరల్ గా అలా ఉన్నాడు, మనం మొత్తం ఫుల్ యాక్టివ్ ఉంటాడు. యాక్చువల్ తన రీల్స్ కూడా నేను వేరే చూసాను యూట్యూబ్ లో, ఉంటాయి మదర్ క్యారెక్టర్, బ్రదర్ క్యారెక్టర్ అన్ని. అదంతా వేరే ఆడియన్స్, వేరే కాంటెంట్. సో వాడు వెరీ 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 యాక్టివ్. మౌలి కొంచెం సోబర్ రియల్ లైఫ్ లో, సినిమాలో మౌలి యాక్టివ్ ఉంటాడా, రియల్ దాంట్లో కొంచెం నార్మల్ గా ఉంటాడు. అండ్ ఇంకొకటి స్క్రీన్ ప్లే పరంగా విచ్ ఐ ఫెల్ట్ అనమాట, అంటే కొన్ని ముందు చెప్పేస్తారు కదా, పానీపూరి కూడా తినట్లేదు, మధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు, కొన్ని ఉన్నాయి. వి లవ్ దట్ యాక్చువల్లీ స్క్రీన్ ప్లే లో మీరు చెప్పిన థింగ్స్ ని నిజంగా బ్రేక్ అప్ అయినప్పుడు మధ్యలోంచి వెళ్ళిపోవడం,
2 to 3 లైన్స్ చెప్పారు. అంటే వాడు వాడు ఇవాళ రేపు prepare చేసి- పానీపూరి కూడా తింటలేదు కాతే అని ఇప్పుడు 2 ప్లేట్లు పానీపూరి 1 ప్లేట్ చాట్ తినందే కదలని వాడు ఏడుస్తుండు మధ్యలోనే వెళ్ళిపోతుండు. ఏడుస్తుండని. సేమ్ ఉంటది వీఆర్ లైక్ అరే చెప్పాడు కదా సేమ్ అదే చేస్తున్నాడు. దట్ ఈస్ లైక్ బ్యూటీ ఆఫ్ ది స్క్రీన్ ప్లే. అసలు నిజంగా వండర్. అంటే మేము అంతలా అడ్మైర్ చేసిన సినిమాని యూ కెన్ అండర్స్టాండ్. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు నోటీస్డ్. ఎవరు నోటీస్ చేయలేదు ఆబ్వియస్లీ. లైక్ మేము ప్రింట్ మీడియాతో కొంతమందితో మాట్లాడినప్పుడు వీ వర్ డిస్కసింగ్ దట్ పర్టికులర్ ఈ పాయింట్. దానికోసం అని 2 to 3 టైమ్స్ వెళ్ళారని ఒక అతను చెప్పారు. నాకు ఆ స్క్రీన్ ప్లే నచ్చింది, ఆ జస్టిఫికేషన్స్ నచ్చినాయి, ఏదైతే చెప్పాడో దాన్ని మళ్ళా ఏదైతే ఫేక్ చేస్తాడో అమ్మాయి ఆంటీ అన్నాడు. ఇప్పుడు అమ్మాయి మాట్లాడాలంటే వీడు ఒక స్క్రిప్ట్ ఇస్తాడు మధుకి, అది యాజ్ ఇట్ ఈజ్ చెప్తాడు. బట్ సమ్వేర్ ఐరనీ ఏంటంటే రియల్ గానే అది జరిగింది. అవును, అంటే అప్పటికప్పుడు చెప్పేసిన బట్ ఎక్కడో ఉండిపోయింది ఇలాగే అని చెప్పేసి. దట్ వాజ్ లైక్ టూ గుడ్. అసలు చాలా బాగుంది. అక్కడైతే నాకు బాగా నచ్చింది. అయితే Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.